అరే లూప్, అరే బ్రో మచ్చా ఎవరో రుచి ఏదో పెట్టారు, నేను రుచి అనుకుంటా వాళ్ళు. ఆ స్క్వాడ్ నేమ్ వచ్చి అది మొత్తం ఫుల్ చేయాలి మచ్చా. ఫుల్గా ఫిల్ చేసి నాకు ఇచ్చేయండి, మీకు ఒకటి పెట్టా చూడండి. అండ్ నెక్స్ట్ ఆర్సీబీ స్క్వాడ్కి ఐటీ స్క్వాడ్కి రెడీగా ఉన్నారా బ్రో? ఐటీ చోల్ స్క్వాడ్ అండ్ ఆర్సీబీ స్క్వాడ్ ఒక్కసారి రెడీ అని స్పామ్ చేసండి. అండ్ ఇంకెవరైనా లైక్ చేయకుండా ఫాస్ట్గా లైక్ కింద చూడమని సార్, లైక్ కింద చూడమని సార్ ఫాస్ట్గా. డార్క్ గ్రూప్లో పిక్స్ పెట్టాను చూడు అంతా. నేమేమి వస్తుంది నేమ్. ఫస్ట్ రౌండ్ అయితే సందీప్ వాళ్ళు కొట్టారా? లేదు, ఫస్ట్ రౌండ్ లూఫీ వాళ్ళు కొట్టేశారు. జన్సన్ స్క్వాడ్ కొట్టింది ఫస్ట్ రౌండ్. జన్సన్ అనా? ఆర్సీబీ రెడీ అంట. వెయిట్ చేయండి మచ్చా, వెయిట్ చేయండి ఆర్సీబీ స్క్వాడ్. అండ్ 6 more likes కంప్లీట్ చేశాను మచ్చా, 6 more likes. అబ్బా బ్రో ఏమైనా కొట్టావా? ఓకే రెడీగా ఉండండి, మీ ఇద్దరికి పెడదాం. ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు వెయిట్ చేసింది నాకు. సందీప్ వాళ్ళు అయిపోతున్నారు మామా. ఓకే అంట, మీకు ఒకటి పెట్టా చూడరా మన గ్రూప్లో. రిసీవ్ పెట్టాడని చెప్పాలి కదరా అప్పటి నుంచి. ఎవరో పెట్టారంటే ఎవరో చెప్పవు నువ్వు. సందీప్ స్క్వాడ్ ఓపీ బ్రో, ఓపీ సందీప్ స్క్వాడ్. అరే సందీప్ స్క్వాడ్ కంబ్యాక్ రావాలి మచ్చా. సందీప్ స్క్వాడ్ కంబ్యాక్ రావాలి మా. సందీప్ బ్రోకి నట్లేదు. సందీప్ స్క్వాడ్ కంబ్యాక్ రావాలి ఆ డార్క్ ఫినాసెస్ అంట. ఓకేరా నెక్స్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరికి ఉందని చెప్పాక ఐటీ చోల్ స్క్వాడ్కి ఆర్సీబీ వాళ్ళ స్క్వాడ్కి ఉంది. ఆ నెక్స్ట్ మ్యాచ్ మీకే ఓకేనా? ఒక్కసారి స్పామ్ చేసేయండి నలుగురు కలిపి. నలుగురు ఒక్కసారి స్పామ్ చేసేయండి 1 2 3 4 అని. డార్క్ క్యూన్ 1, డార్క్ క్యూన్ 2, డార్క్ క్యూన్ 3 అలా. ఓకే ఫైనల్గా సందీప్ వాళ్ళ స్క్వాడ్ కంబ్యాక్ వస్తుంది మచ్చా. చేస్తున్నారు, ఆడుతున్నారు, ఇంత క్యాంప్ ఆడుతున్నారా? ఏమైనా క్యాంపా బ్రో ఇది? సందీప్ బ్రో వేరే లెవెల్ ఆడుతున్నారు అసలు. స్లాట్ కోసం ఓపీ అసలు. టోర్నమెంట్ అంటే మరి ఏమైనా ఉంటుంది ఇక. అండ్ ఆర్సీబీ 3 ఓపీ బ్రో. సందీప్ వాళ్ళ స్క్వాడ్ కంబ్యాక్ వస్తుంది మచ్చా. అలానా? అలా కంబ్యాక్ వస్తుంది ఆర్సీబీ, సారీ సందీప్ వాళ్ళ స్క్వాడ్. చూద్దాం వాళ్ళ స్క్వాడ్ కంబ్యాక్ వస్తుంది చూద్దాం. అండ్ సందీప్ వాళ్ళ స్క్వాడ్ గెలుస్తుందా అండ్ లూఫీ వాళ్ళ స్క్వాడ్ గెలుస్తుందా? ఐటీ స్క్వాడ్ ఏమైనా క్యాంప్ ఆడుతున్నారా బ్రో? సందీప్ వాళ్ళ స్క్వాడ్ నుంచి అయితే ఇద్దరే ఉన్నారు బ్రో. చూద్దాం మరి సందీప్ వాళ్ళ స్క్వాడ్ ఈ రౌండ్ మాత్రం పోతే గేమ్ పోద్ది. సందీప్ వాళ్ళ గేమ్ అయితే ఈ రౌండ్ విన్ అయితే 3-3 అయితే అవుతుంది మచ్చా. సందీప్ వాళ్ళ స్క్వాడ్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 10 వాచింగ్ ఓపీ ఇంకా ఇంక్రీస్ చేయండి మచ్చా. రే ఎస్జిఎఫ్ అమీర్ అరే ఇద్దరు 2v4 ఉన్నారు మా. ఎక్కడికి వచ్చేసారా బ్రో? ఏమైనా ఉందా బ్రో మూమెంట్? ఓపీ మచ్చా, ఓపీ బ్రో. అండ్ సందీప్ అరే 1 vs 2 కొట్టగలవా బ్రో? చూద్దాం మరి సందీప్ వాళ్ళ స్క్వాడ్ కొడుతుందో లేదో. బా ఏమైనా ఆడుతున్నావా బ్రో? అయ్యా బ్రో ఓపీ ఉందో చాట్. ఓపీ మచ్చా ఏమైనా ఆడుతున్నావా బ్రో? 1 vs 1 ఇప్పుడు ఓపీ. బా యా బ్రో మైండ్ బ్లోయింగ్ ఓపీ ఓపీ. సందీప్ వాళ్ళ స్క్వాడ్ అయితే ఏమైనా కంబ్యాక్ వచ్చిందా మచ్చా. 3v3కి వచ్చేసింది ఇప్పుడు సందీప్ వాళ్ళ స్క్వాడ్.
టాప్ చోట్ ఇంక్రీజ్ చేసిన అండ్ డార్క్ క్యూన్ ఎఫ్ఎఫ్ స్పామ్ చేయడము. యా సందీప్ వాళ్ళు స్పామ్లో ఒకరు అయిపోయారు. డార్క్ క్యూన్ ఎఫ్ఎఫ్ నువ్వు ఒక్కరవే స్పామ్ చేస్తే అవ్వదుగా, నలుగురు కలిపి ఒకేసారి స్పామ్ చేయాలి. ఇందాక నుంచి అదే చెప్తున్నాను. బా సందీప్ వాళ్ళు ఇద్దరు వెళ్ళి కొడుతున్నారు మచ్చా, లిటరలీ ఏమైనా కొడుతున్నారా. 3v3 ఇప్పుడు 3 vs 3 చూద్దాం. సందీప్ వాళ్ళ స్క్వాడ్ గెలుస్తుందా, లూఫీ స్క్వాడ్ గెలుస్తుందా? ఓకే, లూఫీ వాళ్ళ స్క్వాడా సందీప్ వాళ్ళ స్క్వాడా? ఒక్కసారి స్పామ్ చేసింది మచ్చా. లూఫియా సందీపా? ఒక్కసారి స్పామ్ చేసింది చూద్దాం. ఒక్కడే ఉన్నాడు మావా, చివరికి ఒక్కడే మిగిలాడు. ఓపీ మచ్చా, సందీప్ వాళ్ళ స్క్వాడ్ అయితే విన్ అయిపోయింది. లిటరలీ సందీప్ వాళ్ళ స్క్వాడ్ అయితే విన్ అయిపోయింది మచ్చా. ఓపీ అంత చాట్ మావా. అండ్ ఐటీ వాళ్ళ స్క్వాడ్ అండ్ ఆర్సీబీ